కెమెరామ్యాన్ కథ చదవండి. ఇదేంటి కథలో వేలు వచ్చింది? మా ప్రొడ్యూసర్ కథలో వేలు పెట్టదని పెట్టాడు, లోపల ఉండిపోయిందయ్యా. ఇదేంటి టాబ్లెట్లు ఉన్నాయి కథలో? కథలో బలం లేకపోతే బలం టాబ్లెట్ రెండు పెట్టా, బలం టాబ్లెట్ రెండు పెట్టా. మీరు ఇప్పుడు కో డైరెక్టరేనా? డైరెక్టర్ ఎప్పుడు అవుతారు? మొన్న ఒక పెద్ద హీరోకి కథ చెప్తాను రమ్మంటే 10 గంటలు రమ్మన్నాడు. ఎలాగని హీరో ఒకటి అడిగాడు, ఏమడిగాడు? ఎందుకు గంట లేట్కి వచ్చామని. కథ చెప్పా, ఓకే అయిపోయింది. సూపర్ సార్. ఆ కథ కాదు, గంట లేట్కి వచ్చింది ఒక కథ చెప్పా కదా, ఆ కథ బాగుంది, దాని డైలాగ్ రాసుకొని రమ్మన్నాడు. మీరు పట్టకెళ్ళిన కథ చెప్పారా? ఇంక ఈ కథ ఓకే అయిపోయింది, అతను కాకదని ఆపేసా. మీరు కో డైరెక్టర్ కదా, పవన్ కళ్యాణ్ కి నేను పెద్ద ఫ్యాన్ సార్, ఒక ఫోటో ఇప్పించండి. నిన్నే రావాల్సింది, ఒక అరగంట సేపు మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఫోటో దిగారా మరి? అతను ఎవరితో మాట్లాడుతుంది జీవితం చెప్పు. నువ్వు ఎప్పుడు డైరెక్ట్ అవుతారా? 10 నిమిషాలు స్కిట్ కోసం ఆర్టిస్టే అవ్వలేకపోతున్నాను, డైరెక్టర్ అవుతా సార్. సార్ ఇంతకీ మన డైరెక్టర్ గారు ఎక్కడ? వస్తున్నారా? స్పెట్స్ ఏంటి, కన్నాలేంటి? మన కళ్ళల్లో చాలా పవర్ ఉంటుంది కదమ్మా, అది మెల్ట్ అయిపోయింది, బొక్కలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీస్తున్నారు సార్ మీరు? నెక్స్ట్ ఒక అద్భుతమైన కథ వచ్చింది నాన్న మనకి. చెప్పండి సార్. హీరోయిన్ ని పట్టుకుంటే అనే ఒక షాక్ వస్తుంది, తర్వాత హీరోయిన్ వచ్చి హీరోని పట్టుకుంటే అనే ఒక షాక్ వస్తుంది. ఇంటర్వెల్ లో హీరోయిన్ తో 100 మంది ఫైట్ ఉంటుంది. మగధేరా కదా సార్? అది అక్కడ మగవాళ్ళు చేశారు, దీంట్లో హీరోయిన్ చేస్తుంది. దీని టైటిల్ ఏంటో తెలుసా? ఏంటి? ఆడదీరా. ఆడదలేండి. యాక్చువల్ గా మన షారుఖ్ ఖాన్ గారు పొద్దున గుడ్ మార్నింగ్ అని పెట్టారు. చూపించండి సార్. గుడ్ మార్నింగ్ ట్విట్టర్ లో కదా సార్? ఆయన లిస్ట్ లో నేను కూడా ఉన్నాను కంటే నాకు చెప్పినట్టే కదా. సెంటిమెంట్ సీన్ ఒకటి రాశాను కదా, ఏంటి మొత్తం తడిచిపోయింది. ఇందా చదివాను సార్, తెగ ఏడ్ చేశాను. ఏంటి సార్ నిన్నంతా మొత్తం హెయిర్ ఉంటుంది, ఇప్పుడు గుండె గీసుకొచ్చారేంటి? యాక్చువల్ గా మన సినిమాలో తెలుసు కదా, హీరో సెకండ్ హాఫ్ నుంచి గుండె క్యారెక్టర్ ఉంది కదా, అవును. అందుకే నేను గుండెకి ఇచ్చేసుకున్నాను. అంటే హీరో ఎలా ఉంటే నేను అలా ఉంటాను అనమాట. మరి ఒప్పేనా మేడం? యాక్చువల్ ఈ పంచ్ ఉన్నది ఫస్ట్, మనోడు స్టేజ్ వద్దున్నారు. థ్యాంక్ యూ సో మచ్. హీరో గారు కూడా వచ్చారు, మీ గురించి వెయిట్ చేస్తారు. దీంతో 100వ సినిమా అయ్యా. తీసి రెండే కదా సార్? 100 సినిమాలు చేయాలంటే ఎక్కువ నెంబర్ ఉంది, అందుకే వెనకనే స్టార్ట్ చేస్తాను. డైరెక్ట్ 100వ చేసేస్తాను. మీకు చెప్పలే కదా సార్, మన హీరో గారు ఈ సినిమాలో హగ్ సీన్లు, లిప్ లాక్ సీన్లు, ఐటమ్స్ కూడా వద్దని సార్. ఎన్ని సార్? నేను ఉపవాసం చేస్తున్నాను సార్. ఉపవాసం చేస్తే నాన్ వెజ్ మానేయాలి కదా సార్? నేను నాన్ వెజ్ మానేసాను. సినిమా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే విత్ ఆర్ఆర్ తోనే మనం సినిమా చేసేస్తున్నాం. తెలుసు. హీరోయిన్ గారు పిలిచారా? హీరోయిన్ గారు సీన్ నెంబర్ 22A సార్. మీరు ప్రపోజల్ సీన్ అన్న, ప్రపోజల్ యాక్షన్ అన్న. శ్రద్ధ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏంటి సార్ ఇది లవ్ దగ్గర ఒక మంచి ఫీల్ ఉన్న ఆర్ఆర్ ఇచ్చాను. ఇప్పుడు ఫీల్ ఉన్నారా? నన్ను ఏది ఆర్ఆర్ చేయండి ఒకసారి. ఇది నాన్న చాలా బాగుంటుంది, ఎందుకంటే స్లో మోషన్ చేసావనుకో అని వస్తుంది. శ్రద్ధ ఐ లవ్ యూ, నువ్వు లేకుండా నేను ఉండలేను. ఏం సార్? నిన్ను కదా నన్ను ఆర్ఆర్ ఇస్తున్నాను రా, నీ మనసులో ఉన్నది ఇదే కదా. సార్ కొంచెం వేరేదేనా సార్? లవ్ ప్రపోజల్ కదా. చేస్తాను. రెడీ? ఓకే రెడీ. మా ఇంట్లో ఆల్రెడీ నేను అందరిని అడిగాను. సార్ ఏంటి సార్ ఆర్ఆర్? నాన్న మీరిద్దరు ఒక క్లోజ్డ్ రూమ్ లో మీరు ప్రపోజ్ చేసుకుంటున్నారు కదా, పైన 2-3 బల్లులు ఉన్నాయి నాన్న, ఆ బల్లుల సౌండ్. విలన్ వచ్చాడు సార్ బాలీవుడ్ నుంచి, ఈ సీన్ ఆఫీస్ విలన్ పెడదాం. ఇప్పుడు విలన్ చెప్పారు కదా, విలన్ వచ్చేస్తాడు, విలన్ తో ఫైట్ ఉంటుంది. ఓకే డన్ సార్. విలన్ ఎంట్రీ. రెడీ యాక్షన్. నేను ఊర్లో లేని టైం చూసి మా ఇంటికి వచ్చి మా బావనే కొడతావు. నేను ఇంట్లో లేనప్పుడు ఇంటికి వచ్చి కొడతావు మా బావ గారిని. నేను ఇంట్లో లేనప్పుడు రమ్ హై సాబ్ పీంగే. నేను ఇంట్లో లేనప్పుడు మా ఇంటికి వచ్చి మా బావగారిని
ఏంటండి నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఆర్ఆర్ ఇది? సార్ ఇతనికి ఒరిజినల్ హీరోయిన్ చూస్తే మంచి ఫీల్ వస్తుంది సార్. ఒరిజినల్ హీరోయిన్ అక్కడ ఉంది సార్. ఇప్పుడు వెళ్ళండి సార్. మా వాడు మంచి ఆర్ఆర్ వేస్తారు చూడండి ఇప్పుడు. రెడీ 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 రెడీ. ఏయ్, నేను చచ్చిపోతాను ఏడుస్తోలేదు తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. अरे तेरा सूरत कैसा है उसका सूरत कैसा है रे तेरे को पड़ती वो क्या बात कर रहा है तू निकल निकल ఏం ఆర్ఆర్లు అది? డిఫరెంట్ ఆర్ఆర్ అని చెప్పని పిచ్చి పిచ్చి ఆర్ఆర్లు ఇచ్చినారు. నా కెరీరే పోతుంది నీ వల్ల. నేను నీతో సినిమాలే చేయను. నువ్వు హీరోయిన్ అమ్మ, ఈయన హీరో. ఈ సినిమాకి స్పెషల్ ఏంటి తెలుసా? ఈ సినిమాకి డైరెక్టర్ లేడు. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. అమ్మో ఫైమా చిచ్చి నేను ఏదంటే అది అంటున్నావేంటి నువ్వు? నువ్వు ఏమన్నదంట? మేడం నేను ఏదంటే అది అంటాడంట. అనకపోతే ఆ తొడలు ఉన్నాయి కదా, అనవే అంట. నేను ఆడదాన్ని అను అను అను. ఏయ్, ఆడదాన్ని గీడదాన్ని కదా, అసలు ఆ పేరు వింటేనే ఎలర్జీ, కంపరం, గట్టి, దురద. మా హస్బెండ్ వేరియేషన్ చూపిస్తున్నాడు. డమ్ డిస్కో డమ్ డిస్కో. అది అన్నారు కదా, సరే ఇంకొకటి అంట అనండి. మగవాళ్ళ పౌరుషం నించోబెట్టేది ఏదైనా చెప్పు అంట. నేను మగాని కాదు అనండి. మీరు ఒప్పుకోలేరు. అలాంటప్పుడు ఎందుకండి మా ఆడవాళ్ళతో సరి సమానంగా తూలుకుంటారు మీరు? ఏంటి ఆడవాళ్ళు గొప్ప? ఆడవాళ్ళు గొప్ప ఏంటా? చెప్పు ఫైమా చెప్పు. పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రం చూడండి అంటారు తప్ప పశుపతి నక్షత్రం చూడండి అంటారా? ఇక్కడ గుర్తుపెట్టుకో, మగాడు సూర్యుడు లాంటోడు. మీరు ఎంత తిరిగినా మా చుట్టూనే తిరగాలి. చూడు ఒకటి గుర్తు పెట్టుకో, మగాళ్ళు ఫోన్ లాంటోళ్ళు, ఆడోళ్ళు చార్జర్ గడ్డ లాంటోళ్ళు. మేము లేకపోతే మీకు బ్యాటరీలో ఆడోళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నావు. బస్ ఎక్కితే ఈ సీటు స్త్రీలకు మాత్రమే కేటాయించబడినది అని మమ్మల్ని చూసి రాస్తారు. అదే వీళ్ళ మొహం చూసారనుకో, జేబు దొంగలున్నాడు జాగ్రత్త, జేబు దొంగలున్నాడు జాగ్రత్త. మీ మొహాలు చూసి అది వస్తాయి, మా మొహాలు చూసి రెస్పెక్ట్ వస్తుంది. అమ్మో వేరియేషన్. ఎన్నో జన్మను పుణ్యం చేసుకుంటూ నువ్వు నాకు పెళ్ళమయ్యావే. 10 లక్షలు కట్నం మీ ముఖం మీద వాడేస్తే మీరు నాకు వచ్చారండి. మీ నాన్న పిచ్చోళ్ళ మా ఇంటి చుట్టూ తిరిగితే నేను పెళ్లి చేసుకున్నాను. ఒకటి గుర్తుపెట్టుకో, నేను పెళ్లి చేసుకోకపోతే నేను ఎవడు చేసుకో. అంత లేదు, నా కోసం అక్కడ క్యూలు కట్టారు. నువ్వు నిజంగా ఆడదాని అయితే విడాకు నుంచి చూడే నీ కళ్ళ నిజంగా నువ్వు మొగన్వైతే నాకు విడకలి. సంతకాలు పెట్టుకరా. ఒక్క నిమిషం, పూర్తి కాలేదు, ఒక్క నిమిషం. చాయ్ గారు వచ్చేయండి. భాస్కర్ చెప్పు. మంచి సంబంధం చూడండి. ఎవరికి? నీ కొడుకా? సంబంధం నాకు అర్జెంట్ గా పెళ్లి చూడండి, విడాకులు అయిపోయాయి. అమ్మా మంచి సంబంధం ఉంది రా, తొందర రండి. నెక్స్ట్ టీ. నేను మీకు నచ్చానా? నచ్చడం ఏంటండి బాబు? చందమామకి చెమటలు పడతాయా? పట్టు. మరి మీకెందుకు పడుతున్నాయండి? ఏవండి, దున్నపోతు మీద వర్షం గురించి తెలుస్తుందా? తెలియదు, నీకెందుకు వచ్చిందా డౌట్? మరి మీకు తెలియట్లేదు కదా. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడు. ఏ ఆపండి. నేను నీకు నచ్చాను కదా, మీకు పాటలు వచ్చా? పాటలు అంటే ఇప్పుడు కష్టంలేండి. డాన్స్ వచ్చా? డాన్స్ రావాలంటే 4 లక్షలు కావాలి. ఏమండి పగలేం చేస్తారు? పగలే కదా, రాత్రి కూడా ఏం చేయడు. మీ గోల్ ఏంటి అసలు? ఎవరు ఆవిడ? షీజ్ మై ఎక్స్ వైఫ్. విడాకులు కూడా అయిపోయి. ఏంట్రా ఆల్రెడీ నీకు ఒక పెళ్ళం ఉంది, అయినా నా కూతురుని పెళ్లి సంబంధాలు చూస్తానికి వచ్చినవా? నాన్న సెలబ్రిటీ పర్లేదు. ఊకమ్మా, వీడు సెలబ్రేట్ ఏంటి? దున్నపోతులా ఉన్నాడు. బౌన్సర్ కింద కూడా పనికిరాడు వీడు. ఆ బాడీ చూడండి నాన్న. ఏం బాడీ? అరే వీడు గట్టిగా అంటే ఈ చెట్టు లోపలికి వెళ్ళిపోతావు నువ్వు. ఆంటీ పిల్లలు చెప్పు తెగుద్ది ఆంటీకి ఏంటి అన్నామంటే. నీ వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? నాకే తాతలాగా ఉన్నావు. ఎదురు ఎక్కడ ఎగిరిపోయింది. నువ్వేదో చెప్పి మనం పెళ్లి చేయాలి వర్ష. నాన్న నాకు ఈయన కావాలి నాన్న. మాకు పర్సనల్ ఉన్నాయి, మీరు వెళ్ళిపోండి, మీరు నాకు వద్దు. చూసావా?
ఉన్నప్పుడు ఇంకో దానికి అందం ఉందా వర్ష గారు పేరుకే పెళ్ళైంది కానీ ఆ దరిద్రంతో కనీసం చూడలేదు, ముట్టనే ముట్టుకోలేదు. సర్లే ఆవిడని చూస్తేనే చిరాకు వస్తుంది. మీకు సిరాకే వస్తది, నాకు పైనుంచి వాంతులు కింద నుంచి విరేచనలు వచ్చాయి. నేను ఎవరితో చెప్పుకున్నాను? పంచో పంచో నువ్వెవరు చేసుకుంటావు? నా కోసం ఎవడో ఒకడు అందగడు పుట్టే ఉంటాడు. అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను జనవరి మాసం మరి మంచు కురిసే సమయం కళ్ళల్లో నమ్మైకం దేహం పట్టతాపం నా మేడ జీవజీ పట్టుకున్న ముగ్గురు ఎదుర్కొంటే ఏంటో రంగులు రాట్నం ఆడుతోని? ఏంట్రా కట్టుకున్న మోడేంట్రా? విడాకుల మీద సంతకం పెట్టినప్పుడే నువ్వెవరో నేనెవరో. ఏంటి నేను చేసుకుంటే ఊరి మీద వెళ్తుంటే ఏమనుకుంటారు? భాస్కర్ గారి పిల్లలు ఎవడో కెన్య ఎవరితో వెళ్ళిపోయింది అనుకుంటారు. నిన్ను చేసుకున్నప్పుడు ఆ బండోని ఎందుకు చేసుకున్నాను అడిగాను, నేను చెప్పానా? అరే సిగ్గులేదురా, ఆల్రెడీ నాతో సంవత్సరం కాపురం చేసిందిరా. నువ్వు ప్రాక్టీస్ చేసి స్కిట్టే సరిగ్గా చేయవు, దీంతో సంసారం ఏం చేస్తుంటావు? బేబీ వాడుతూనే ఉంది బఫెల్లోతో గానీ. కెన్ ఐ డూ వన్ సాంగ్? ఐ వాంట్ సాంగ్. యు నో ఐ యామ్ సింగర్. ఈ చిత్రం నీ కర్మ నువ్వు చావు. చారి గారు ముహూర్తం పెట్టించండి, అర్జెంట్ గా పెళ్లి కార్యక్రమం ఏర్పాటు చేయండి. అమ్మా ముహూర్తానికి టైం అయింది, తొందరగా రండి, కూర్చోండి. అయ్యా భాస్కర్ గారు, వీళ్ళిద్దరు జంట రెడీగా ఉంది, మీ జంట ఎక్కడ ఉంది? వచ్చేస్తుంది సార్, ముహూర్తానికి టైం వస్తాను అయిపోతుంది. సార్. నా ప్రేమ పవిత్రమైంది. ఓకే బేబీ కూర్చో బేబీ. ఐఎమ్ సారీ భాస్కర్, వై? ఆల్రెడీ నాకు పెళ్లి అయిపోయింది. నాకు పెళ్లి అయిపోయింది, నేను మాత్రం ఫస్ట్ హ్యాండ్. ఫ్రిడ్జ్ అంటే సెకండ్ హ్యాండ్లు కొనుక్కోవచ్చు, ఏసీ అంటే సెకండ్ హ్యాండ్లు కొనుక్కోవచ్చు. సెకండ్ హ్యాండ్లు మొగుడిని ఎలా కొనుక్కుంటాం? ఏమండి? నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రివ్వున నేలకు జారి నాకై వచ్చావే. నీకెంత దమ్ము ధైర్యం ఉంటే నా హస్బెండ్ మీద హ్యాండ్ వేస్తావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ హస్బెండ్ కు ముద్దు పెట్టు. నీ కోసం నేను విడాకులు ఇచ్చి రెడీగా ఉంటే ఉడిపి హోటల్లో బోండాలు వేసుకుని చేసుకుంటా. బాండో ఆ మాట అనకూడదు, బాండో ఆ మాట అనకూడదు. డబ్బులు ఖర్చు అయినా పర్లేదు కానీ నేను ఫస్ట్ హ్యాండ్ చేసుకుంటా, నీలాంటి సెకండ్ హ్యాండ్ చేసుకో. ఫస్ట్ హ్యాండా? ఏంట్రా అమ్మకు అలా పెట్టావు? నవ్వరా, వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఏ ఈ నవ్వే గట్టిగా నవ్వట్లేదు, ఇంకేం చేస్తాడు వీడు? నీకేంటయ్యా బాధ, నువ్వు వెళ్ళు. పోండి. ఒక్క నిమిషం మా ఆవిడతో మాట్లాడాలి. ఏంట్రా నీతో మాట్లాడేది? ప్లీజ్ ఒక్క నిమిషం రాదే. విడాకులు ఇచ్చేసి చేయమనుకున్నావు. వదిలిపెట్టుగా. ఇప్పటికన్నా అర్థమైందా? మొగోడు వదిలేసిన ఆడదానికన్నా విలువ ఉంటుందేమో గానీ ఆడది వదిలేసిన మొగోనికి విలువ ఉంటుంది. జప్ప ఎందుకే ఉగాండా గారు ఎక్కడ వచ్చాడు? ఆడు ఉగాండగాడు కాదయ్యా, నా ఫ్రెండ్. నీకు బుద్ధి చెప్పాలని ఇలా చేశా. ఎస్ భాస్కర్, పిల్లగాడు జాగ్రత్త, పిల్లగాడు జాగ్రత్త. దేవుడా